దుడువైన మా దేవ, ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీ అంతట్లో మీ చిత్తానుసారంగా దేవా మీరు మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరి హృదయాలను దర్శించి వాక్యం మీ ప్రజల హృదయాల్లో ఉండునట్లుగా సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం ప్రతి బుధవారము మనము రోమపత్రిక 1వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు మనకి 11 అధ్యాయాలు అయినాయి. 11 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం గత వారంలో 3 వారాలను చూసాం. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఎలాగా అంగలార్చాడో, ఎలాగా ఏడ్చాడో తన సొంత జనాల కొరకు, వాళ్ళకు కూడా దేవుడు మరలా కనికరం చూపుతాడని రోమపత్రిక 9, 10, 11 అధ్యాయాలు దేవుడు రక్షణ వారికి కూడా ఉందని, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మనను సమానత్వంగా చేశాడు ఈరోజు. కాబట్టి వాగ్దానాలు వారివి, ఆశీర్వాదాలు వారివి, కానీ అందులో దేవుడు మనని వారితో సమానంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఈరోజు రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే 1, 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఈ 12వ అధ్యాయంలో 1, 2 ఇందులో ఒక 3-4 పాయింట్స్ చెప్తాను, చూడండి, చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు రోమపత్రికకి. కొంచెం దగ్గర పెట్టు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన, ఇందులో ఒక 4-5 పాయింట్స్ ఈ 1వ అధ్యాయంలోనే, ఈ 12వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలు 5 పాయింట్స్ ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. మొదటి మాట, ఈ అంశం ఏంటిదంటే సజీవ యాగముగా జీవించటం, దేవుని చిత్తానుసారమైన మనము దేవునికి అర్పించబడ్డం. చూడండి, సజీవ యాగముగా మనము పాటలు పాడుతూ ఉంటాం. సజీవ యాగముగా అనే పాట, స్తోత్రము చెల్లించేది అనే పాటల్లో మనం పాడతాం చాలా చక్కగా ఉంటుంది ఆ పాట, దేవునికి స్తోత్రం చెల్లించడం అనేది. కానీ సజీవ యాగముగా ఏం అర్పించాలనో, ఏవేవి దేవునికి ఇష్టమైనయో, మొదట దేవుడు మన యుద్ధ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఈ వచనాల్లో మనకు చూస్తాం. మొదటి వచనం ఏంటంటే మొదటిది దేవునికి అనుకూలమైనది. చూడండి ఆ మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి అనుకూలమైన ఆ వచనం, మనుషులు వారికి అనుకూలంగా జీవించేవారు ఈ లోకంలో ఉన్నారు, వారికి ఇష్టమైనట్టుగా జీవించేవారు లోకంలో ఉన్నారు. దేవునికి అనుకూలంగా జీవించిన భక్తులు బైబిల్లో మనకు కొంతమంది కనబడతారు. వారి ఇష్టాన్ని వదులుకొని, వారి సంతోషాన్ని వదులుకొని, వారి ఉద్దేశాన్ని వదులుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని కొరకు జీవించిన వారు బైబిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి వీళ్ళు దేవునికి అనుకూలముగా జీవించిన వారు, దేవుని ఉద్దేశాన్ని చేసిన వారు, దేవుని ఇష్టాన్ని, దేవుడిని సంతోషపరిచిన వారు, దేవునికి అనుకూలంగా ఉన్నవారు బైబిల్లో మనం చూస్తే. ఎందుకు దేవునికి మనం అనుకూలంగా నడుచుకోవాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, నేను పరిశుద్ధుడను ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాగా విధేయులకు పిల్లలకు. చాలు ఇక్కడ చూడండి, దేవుడు తండ్రి తన పిల్లల్ని ఏం కోరుకుంటున్నాడంటే, తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, మనం పూజిస్తున్న దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా అదే పరిశుద్ధతగా ఉండాలని తన పిల్లలైన మనల్ని కోరుకుంటున్నాడు ఆయన.
కాబట్టి ఈ వచనంలో మనం చూస్తాం దేవునికి అనుకూలంగా పవిత్రంగా జీవించటం. ఈ వచనంలో మనం చూస్తే పవిత్రత అనేది దేవుడు కోరుకుంటున్న స్థితి. బైబిల్‌లో పవిత్రంగా జీవించిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. వారికి పాపం చేసే అవకాశాలు వచ్చినా పాపంలో పడిపోకుండా పాపానికి దూరంగా ఉంటూ లోకంలోనే ఉన్నారు, లోకంలోనే జీవిస్తున్నారు. కానీ వారు మనుషులకు తనకు అనుకూలంగా ఉన్నట్టుగా కాకుండా దేవునికి అనుకూలముగా జీవించిన వారు బైబిల్‌లో మనకు కనబడతారు. మొదటిగా మనం చూస్తే ఆ దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా జీవించిన వారు ఎవరు అంటే, పాపం అవకాశం ఉన్న చోట పాపం చేసే అవకాశాలున్నాయి, పాపంలో పడిపోయే అవకాశాలున్నాయి, పాపము ఇష్టానుసారంగా ఎవరు చూడని స్థలం అది. ఎవరు కానీ దేవునికి విరోధముగా నేను ఇంత పాపం ఎక్కడ చేస్తానని యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే పాపం చేసే అవకాశాలున్నాయి, కానీ అతనికి అనుకూలంగా జీవించడానికి అవకాశాలున్నాయి, తన ఇష్టము జీవించడానికి అవకాశాలు యోసేపు జీవితంలో ఉన్న దేవునికి అనుకూలంగా దేవునికి విరోధంగా ఇంత పాపం చేస్తానని పాపంలోంచి పారిపోయిన యోసేపు మనకు కనబడతాడు. కాబట్టి దేవునికి అనుకూలం ఎవరు ఉన్నారంటే యోసేపు అంత గొప్ప వ్యక్తిగా, యోసేపు ఆ రాజ్యంలో అంత పరిశుద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి అనుకూలంగా జీవించిన వాడు. తల్లిదండ్రులకు అనుకూలం కాదు, బంధువులకి అనుకూలం కాదు, తోబుట్టులకు అనుకూలం కాదు. లోకంలో అంతకంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చిన వాడు ఎవరు అంటే యోసేపు. పరిశుద్ధంగా ఉన్నవాడు. యవన ప్రాయంలో ఉన్నప్పటికీ, యవన ఆశలు కోరికలు ఉన్నప్పటికీ, మానవుల్లో మనలాంటి స్వభావం ఎవరిలో ఉందంటే యోసేపులో ఉంది. అయినా పాపం చేసే అవకాశాలున్నా కూడా పాపం చేయకుండా దేవునికి విరోధంగా జీవిస్తాననే మాట ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవునికి అనుకూలంగా జీవించాడు యోసేపు అంటే దేవునికి అనుకూలంగా జీవించాడు, దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవుడు పవిత్రుడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు అనుకూలంగా జీవించాడు. దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుని మహిమపరిచేట్టుగా జీవించాడు. దేవునికి పరిశుద్ధంగా జీవించిన వాడు ఎవరు అంటే ఎవరు చెప్పండి? యోసేపు. మన దేవుని యొక్క వాక్యంలో మనం చాలా సమయాల్లో మనం నేర్చుకోవాల్సిన మాట. ఈ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, మొదటి మాట ఏమో పవిత్రంగా నడిచిన దేవునికి ప్రీతికరమైన జీవితం అంటే దేవునికి అనుకూలమైన జీవితం ఎవరంటే యోసేపు, ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అలాగే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మొదటి మాట దేవునికి అనుకూలము, రెండవది సజీవ యాగముగా, అక్కడే ఉంటుంది చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో చూస్తే అనుకూలం ఒకటి చూసాము, అనుకూలంగా జీవించిన వారు యోసేపు జీవించాడు. రెండవది సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి అంటాడు. ఏంటిది సజీవ యాగముగా? పాత నిబంధనలో చూస్తే బలులు దేవునికి అర్పించేవారుగా ఉండేవాళ్ళు. పాత నిబంధనలో అబ్రహామును మొదలుకొని, నోహ మొదలుకొని, ఆదాము నుండి పాత నిబంధన అంతా కూడా దేవునికి బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. సజీవం బ్రతికున్న వాటిని దేవునికి బలులు అర్పించేవాళ్ళు. ఆ బలిపీఠం మీద పూర్తిగా కాల్చబడే స్థితి బలిపీఠం కనబడుతుంది మనకి. కాబట్టి ఆ సజీవ యాగముగా ఏంటిదంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇక్కడ అబ్రహాం కనబడతాడు 22వ అధ్యాయంలో. సజీవ యాగముగా తన కుమారుని దేవునికి బలి అర్పించినట్లుగా, అంటే అక్కడ సజీవంగా కుమారుడు ఉన్నాడు, గొర్రె ఉంది, కానీ అక్కడ దేవుడు ఏం కోరుకున్నాడు? తన సమర్పణ జీవితం కోరుకున్నాడు. తన ఇష్టము, తన సంతోషం, తన ఆలోచన కాకుండా అక్కడ అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద తీసుకొచ్చినట్లుగా మనకు కనబడిద్ది. కానీ ఆ బలిపీఠం మీద ఇస్సాకు బలి అర్పించబడ్డట్టుగా ఉంటుంది. కానీ ఇస్సాకు ఆ బలిపీఠం మీద చనిపోలేదు, కానీ తనకున్న సమర్పణ ఏంటిదంటే పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాడు. కొత్త నిబంధనలో దేవుడు జీవించుకున్న హృదయము ఎవరు కోరుకున్నాడు? అబ్రహాము జీవితంలో అతని హృదయము పూర్తిగా దేవునికి అర్పించబడింది. మాత్రమే కాకుండా దేవునికి ప్రీతికరముగా ఉన్నాడు ఎవరంటే అబ్రహాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, రెండో మాటలో మనం సజీవ యాగముగా దేవునికి అబ్రహాము సమర్పించేశాడు. తన కుమారుడిని బలిపీఠం మీద తీసుకొచ్చాడు. తన సంతోషం, తన ఆలోచన, తన ఇష్టం, తన కోరికలు కాకుండా దేవునికి సజీవ యాగముగా దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము తన కుమారుడిని తీసుకొచ్చాడు, కానీ దేవుడు బలి తీసుకోలేదు. కానీ దానిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బలిపీఠం ఏం నేర్పిస్తుంది మనకంటే, మనలో ఉన్న ఇష్టాలు, మనలో ఉన్న ఆశలు, మనలో ఉన్న కోరికలు, మనకిష్టమైన జీవితము బలిపీఠం మీద దహించబడాలి, కాల్చబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలో బలిపీఠం
ఏం నేర్పిస్తుందంటే పూర్తిగా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఆ బలిపీఠం మీదకి, బలి పశువు మీదకి పూర్తిగా కాలిపోయింది ఆ బలిపీఠం మీద. అలాగే ఈరోజు పాత నిబంధన బలి పశువు అడిగాడు, ఈరోజు కొత్త నిబంధనలో దేవుడు మన హృదయాల్ని కోరుకుంటున్నాడు. మనని సజీవ యాగము అంటే శరీరం బ్రతికే ఉంటుంది కానీ శరీరంలో ఉన్న ఇష్టాలు కొన్ని, కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అవన్నీ కూడా బలిపీఠం మీదకి రావాలి. పాత నిబంధన అంటాడు ఆ బలిపీఠం మీద ఎల్లప్పుడూ అగ్ని ఎల్లప్పుడూ మండుచూ ఉండాలంటాడు లేవి కాండంలో. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనలో ఉన్న కోరికలను, మనలో ఉన్న ఆశలను, వాటి మన ఇష్టం కాకుండా మన ఇష్టాలు చేసుకుంటుంది మన శరీరం. ఎప్పుడు మన ఇష్టాన్ని కోరుకుంటుంది మన శరీరం, మన ఆశలు మన కోరికలే కోరుకుంటుంది ఈ శరీరం. కాబట్టి మన శరీరాన్ని జయించాలంటే ఒకటి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైన బలి అర్పణగా మనం అర్పించబడతాం. అంటే దానిలో ఏం కోరుకుంటుందంటే మన శరీరం కోరుకుంటాడు కానీ శరీరం ఉన్న కోరికలు, ఆశలు, మన ఇష్టాలు కాకుండా దేవుని ఇష్టాన్ని చేయడానికి దేవుడు బలిపీఠం కోరుకుంటున్నాడు. ఇది సజీవ యాగముగా బ్రతికున్న శరీరం, మనం బ్రతికే ఉంటాము కానీ మన శరీరంలో ఉన్న ఆశలన్నీ కూడా మన ఇష్టాలు చేయకుండా దేవుని సంతోషపరిచే జీవితం ఉండాలని యేసు ప్రభు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతోషపరచాలి. అప్పటి వరకు మన సంతోషం మన ఇష్టం కానీ ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో అక్కడి నుంచి దేవుని సంతోషపరిచే జీవితం ఉండాలని అపోస్తలుడైన పౌలు ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో మనకు చెప్తా ఉంటాడు. కాబట్టి మొదటి మాట పవిత్రతలో నడుచుకోవడం, అది దేవునికి అనుకూలమైన జీవితం. అందులో ఎవరు నడుచుకున్నారంటే యోసేపు నడుచుకున్నాడు. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. రెండవది మనం చూసాము సజీవ యాగముగా, అంటే మన జీవితము సమర్పించినప్పుడు. పాత నిబంధనలో చనిపోయిన బలులు ఉండేవి, క్రొత్త నిబంధనలో దేవుడు జీవించున్న మన హృదయాన్ని కోరుకున్నాడు. అందులో అబ్రాహాము సమర్పణ కనబడుతుంది. మన శరీరం చనిపోదు కానీ శరీరంలో ఉన్న ఆశలు పూర్తిగా ఆ బలి పశుపీఠ మీద కాల్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్న యాగం, సజీవ యాగం. మూడవది మనం చూస్తాము లోకము చూడండి 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక అనే మాట ఇక్కడ చూస్తున్నాం. రోమపత్రిక 12:2వ వచనంలో మనం చూస్తే లోకంలో ఉన్న పద్ధతులు మన జీవితాన్ని ఏం చేస్తాయి అంటే లోకంలో ఏం చెప్తుందంటే, లోక మర్యాదలు ఏం చెప్తుందంటే, లోకం ఏం చెప్తుందంటే నీకు నాకు నీ ఇష్టానుగా జీవించు, నీ కోరికల ప్రకారం జీవించు, నీ ఆశల ప్రకారం జీవించు. లోకం ఏం నేర్పుతుందంటే నీ ఇష్టం, నీ ఎంజాయ్, బతికినప్పుడు ఎంజాయ్ చేయాలి అని లోకం మనకు నేర్పుతుంది. లోక పద్ధతులు మనకు నేర్పుతాయి, లోక ఆశలు మనకు నేర్పుతాయి. లోకము నీ ఇష్టానుసారంగా జీవించు, నువ్వు ఎంజాయ్ చేయమంటది ఈ లోకం. మనకి ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి అంటది లోకం. కాబట్టి దేవుని వాక్యం ఒప్పుకోదు దానికి. ఎందుకంటే నీకు నచ్చినట్టుగా జీవించు లోకం చెప్తుంది, కానీ దేవుడు ఏం చెప్తాడంటే నా చిత్తానుసారంగా జీవించు అంటాడు దేవుడు. ఏమో వాక్యం అంటుందంటే నా చిత్తానుసారంగా జీవించు, నా ఉద్దేశానుసారంగా జీవించు, నా ఇష్టాన్ని జీవించు. లోకం చెప్తుంది నీకేంటిదంటే నీకు నచ్చినట్లుగా జీవించు, నీకు నచ్చినట్లుగా బ్రతుకు, నీకు నచ్చినట్లుగా జీవించని లోకం నేర్పుతుంది. కానీ బైబిల్ మనకేం నేర్పుతుంది అంటే దేవునికి నచ్చినట్టుగా జీవించాలి, దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలి. బైబిల్లో దేవునికి నచ్చినట్టుగా జీవించిన వ్యక్తి ఎవరంటే, దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు గురించి దేవుడు మంచి ఏం చెప్తాడంటే అతడు నా ఇష్టానుసారం చేసిన మనుషుడు, నా మనస్సులో ఉన్నది చేసినవాడు, నా ఆలోచనలు చేసినవాడని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు లోకం చెప్పినట్లుగా నడుచుకుంటున్నామా, లోక పద్ధతులు నడుచుకుంటున్నామా? లోకానికి మీరు వేరై ఉండమంటుంది బైబిల్. లోకంలో ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, యేసు ప్రభు నమ్ముకున్నావో, ఆ మాట మీకు చూపిస్తాను. బైబిల్లో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటున్నాడంటే లోకానికి మీరు వేరై జీవించండి, లోకానికి మీరు వేరుగా జీవించాలి. లోక పద్ధతులు కాదు, లోక ఆచారాలు కాదు, లోక ఇష్టాలు కాదు. లోకముని ఇష్టాలు మన తాత ముత్తాత ఆచారాలు అన్నీ నేర్పిద్ది లోకం. కానీ దేవుడు అంటాడు మీరు లోకానికి వేరవ్వాలి, దేవుని పిల్లలు లోకానికి వేరవ్వాలి అని బైబిల్ చెప్తుంది. చూడండి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో ఇంకా అనేక విధములైన మాటలతోనూ సాక్ష్యం ఇచ్చుచు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించాను. ఇక్కడ అపోస్తుడైన పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో ఏం నేర్పుతుంది మనకంటే ఒకటి నేర్పుతుంది. ఏం నేర్పుతుందంటే మీరు లోకానికి వేరై జీవించాలి, దేవుని పిల్లలు లోకానికి వేరై ఉండాలి, లోక ఆచారాలకు వేరై ఉండాలి, లోక పద్ధతులకు వేరై ఉండాలి. లోకము సంఘం ఈరోజు కలిసిపోయే రోజుల్లో మనం కనబడుతున్నాం. లోకం ఏం నేర్పుతుందంటే నీకు నచ్చినట్టుగా జీవించు, నీకు ఇష్టమైనట్టుగా జీవించు, నీకు లోక పద్ధతులే నేర్పుతుంది. లోకంలో ఏ డ్రెస్సులు అయితే అయ్యే డ్రెస్, లోక
పద్ధతులే నేర్పుతుంది. బైబిల్ చెప్తుంది, నువ్వు లోకానికి వేరవ్వాలి. లోకానికి వేరు కావచ్చు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. దేవుని పిల్లలు ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఐగుప్తు నుండి తన ప్రజలు వేరుగా జీవించారని బైబిల్ చెప్తుంది. రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథంలో కూడా ఆనాడు ఎస్తేరు యూదులందరూ కూడా ఆ రోజుల్లో ఉన్న ఆ పద్ధతుల ప్రకారం కాకుండా దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు లోకానుసారంగా జీవించాం, లోక ఇష్టాలు జీవించాం, లోక అనుసారంగా పద్ధతుల ప్రకారం బ్రతికాం. ఎప్పుడైతే ప్రభు వైపు మళ్ళావు, నీ ఇష్టం లోక పద్ధతుల్లో ఉండకూడదు. లోకానికి, ఆచారాలకి, పద్ధతులకు అన్నిటికీ మనము వేరై జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, లోకానికి, ఈ తరము వారికి మనం వేరుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే ఈ లోకానికి లోక మర్యాదను అనుసరించొద్దు. లోక మర్యాదలు రకరకాలుగా ఉంటాయి. లోకం ఏం చెప్తుందంటే, ఇంకా మన పద్ధతులు, మనం బంధువుల ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం మర్యాద చేస్తారో అదే మర్యాద మన ఇంటికి వచ్చి కూడా వాళ్ళు కోరుకుంటారు. లోక మర్యాద. బంధువులు ఏం కోరుకుంటారు? లోకం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు మంచి భోజనం వండుతారు, అలాగే వారికి ఇష్టమైన త్రాగుడు అన్ని ఇస్తారు. కాబట్టి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అయ్యే కోరుకుంటారు. లోక మర్యాద, అది లోక పద్ధతులు. కాబట్టి లోక పద్ధతులు అనుసరించేవారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అని బైబిల్ చెప్తుంది. లోకానికి తన పిల్లలు వేరవ్వాలి. లోకానుసారమైన పద్ధతులకు, ఆచారాలకు, ఇష్టాలకు, లోకానికి మనం వేరుగా జీవించాలని బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది ఈ మాట. కాబట్టి లోకంలో పద్ధతులు మన జీవితానికి లోకం నచ్చినట్లుగా మనం జీవించొద్దు. దేవుడు చెప్పినట్లుగా తన చిత్తానుసారంగా మనం జీవించాలని ఇది 3వ మాట నేర్పుతా ఉంది. 4వది దేవుని చిత్తం నడిచే జీవితం. ఆ మాటలు అక్కడే ఉంది చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి, అక్కడే 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం పరీక్షించబడాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, గెత్సెమనే తోటలో నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ ఉద్దేశమే జరుగునుగాక, నీ ఆలోచనే నా పట్ల జరుగునుగాక అన్నాడు. తండ్రి దగ్గర యేసు ప్రభు భూమి మీద, పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక. ఏంటిది ఆయన చిత్తం? కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరలోకం దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటుంది. పరలోక రాజ్యంలో ఆనందము, సంతోషము, సమాధానం ఉంది. ఈ లోకంలో ఎక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు. ఎక్కడ కుటుంబాలు ఎందుకు ఈరోజు సమాధానంగా లేదు, ఎందుకు కుటుంబాల్లో ఆనందంగా లేదంటే దేవుని రాజ్యం వారిలో లేదు. దేవుని రాజ్యం వారి హృదయంలో ఉంటే సమాధానం ఉంటుంది. దేవుని రాజ్యం వారి హృదయంలో ఉంటే సంతోషం ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ఎవరైతే దేవుని రాజ్యం, నీ రాజ్యం వచ్చునుగా అంటే దానికి అర్థం ఏంటిదంటే, ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవుని ఉద్దేశాలు చేస్తున్నారు వారు. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారు. దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నారు ఆయన రాజ్యంలో. ఈ భూమి మీద కూడా దేవుని సంఘమైన మీరు, నేను, మనం ఆయన రాజ్యం మనలోకి రావాలంటే భోజనము, పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందమై ఉందన్నాడు. దేవుని రాజ్యం ఏంటిది? ఈ లోకంలో ఉన్న లోకకు అయి కావు. దేవుని యొక్క రాజ్యం ఏంటిదంటే సమాధానం, సంతోషం, ఆనందం. ఈ లోకంలో ఎక్కడ చూసినా సమాధానం లేదు. కుటుంబాల మధ్యలో, బంధువుల మధ్యలో, అలాగే ఆ సంఘంలో కూడా ఈరోజు అదే ప్రాబ్లం వచ్చేసి. కారణం ఏంటంటే, వారు దేవుని రాజ్యం వారి హృదయంలో పని చేయట్లేదు, దేవుని చిత్తం వారి హృదయంలో పని చేయట్లేదు. దేవుని చిత్తం చేస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. దేవుని చిత్తానికి లోబడితే, దేవుని ఉద్దేశాలకు లోబడితే, అందుకంటున్నాడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా ఈ భూమి మీద కూడా నెరవేరాలని యేసు ప్రభువు చెప్పాడు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకంలో దేవునికి మహిమయు, భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానం అన్నాడు. ఏందా ఇష్టలు? దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, దేవుని ఎవరైతే సంతోషపరుస్తారో వారికి సమాధానం అన్నాడు, అందరికి కాదు. ఈ క్రిస్మస్ మన దగ్గర సందర్భాల్లో మనం ఉంటాం కాబట్టి దేవుని సమాధానం ఎవరికంటే, దేవుని ఇష్టాన్ని చేసేవారి కుటుంబాల్లో సమాధానం, దేవుని చిత్తానుసారంగా జీవించే వారి హృదయాల్లో సమాధానం వెలుబడి చేస్తుంది. అది ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు. ఈ లోకం ఇచ్చే ధనము వల్ల, లోక భోగాల వల్ల, లోకంలో ఉన్న సంతోషాలు, అది లోకం ఇచ్చేది. కానీ దేవుడిచ్చే సంతోషం వేరు. అది లోకంలో ఎక్కడ దొరకని సంతోషం యేసు ప్రభు వారు ఇస్తాడు. చచ్చిపోతున్న మనిషిని కూడా బ్రతికించేది సమాధానం ఆయనది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట. అందుకంటే దేవుని చిత్తంగా నడిచే జీవితం. యేసు గెత్సెమనే తోటలు అన్నాడు, ఏమని ప్రార్థన, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. దేవునికి అనుకూలమైన జీవితం అనేది, ఆయన చిత్తానుసారంగా జీవితం ఉండాలి. ప్రతి వారు తన జీవితంలో దేవుని చిత్తానికి అర్పించుకోవాలి. దావీదు అంటాడు 143వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, 10వ వచనంలో. దావీదు కీర్తన 143 10వ వచనంలో ఏముంటుంది అంటే, చూద్దాం ఒకసారి రండి.
10వ వచనం, 143 కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అనే మాట. ఇక్కడ చూడండి, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ఉద్దేశాలు నా ఇష్టం కాదు నాయనా, నీ చిత్తానుసారంగా నాకు ప్రవర్తించుటకు, నా జీవితంలో నా ప్రవర్తనలో అయ్యా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటున్నాడు దావీదు. దావీదు దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రవర్తన దేవుని చిత్తంగా చేశాడు. అలాగే యేసుప్రభువు వారు కూడా నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. ఈరోజు మనుషులు ఏమంటారంటే చెప్పాలన్నా, నీ అంతా ఆయన చిత్తం అంటారు, కానీ మనుషులు చిత్తాన్ని చేసుకుంటారు, మనుషులు ఉద్దేశాలు చేసుకుంటారు, మనుషులు ఇష్టాలు చేసి దేవుడి చిత్తం అంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతారు, వాళ్ళు నచ్చినట్టుగా జీవించిన తర్వాత ఇది దేవుని చిత్తం అంటారు. అలాగెలాగవుతుంది? కాబట్టి దేవుని చిత్తానుసారమైన జీవితాలు కుటుంబాల్లో కానీ సమాధానం ఉంటుంది, కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, కుటుంబాల్లో ఆదరణ ఉంటుంది, కుటుంబాల్లో క్షేమం ఉంటుంది, కుటుంబాల్లో దేవుని కాపుదల ఉంటుంది, దేవుని చిత్తానుసారం జీవించే కుటుంబాలలో. కాబట్టి వారి ఇష్టాలు కాదు, వారి ఆలోచన కాదు, వారి ఉద్దేశాలు కాదు, దేవుని చిత్తానికి లోబడతారు, దేవుని సంతోషపరిచే జీవితం ఉంటుంది వారి జీవితాలు. అప్పుడు వారి కుటుంబాల్లో కానీ వారు చేస్తున్న పనులు కానీ అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 4వ మాట. మొదటి మాట ఏంటంటే ఏం నడుచుకోవాలంటే మనం చెప్పండి, దేవునికి అనుకూలముగా నడుచుకొనుట, పవిత్ర జీవితంలో నడుచుకుని. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు. అందులో ఉదాహరణ, యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. పాపం చేసే అవకాశాలు ఉన్న చోట కూడా, పాపం ఉన్న పరిస్థితుల్లో కూడా యోసేపు పవిత్రంగా ఉన్నాడు. మనకు కూడా ఈ లోకం పాపలోకంలో ఉన్నాం, ఎక్కడ పరిశుద్ధత లేదు, ఎక్కడ పవిత్రత లేనే లేదు ఇక్కడ భూమి మీద. కాబట్టి ఈ పాపలోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తే అది దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం మొదటిగా. రెండవది చూస్తే దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవడం అంటే, అబ్రహాము సజీవ యాగముగా దేవుడు చెప్పాడు నీ కుమారుడు నాకు బలి అర్పించమన్నప్పుడు సజీవ యాగముగా తన ఇష్టం కాకుండా, తన సంతోషం కాకుండా దేవుడు చెప్పినట్టుగా ఆ బలి కుమారుడు అర్పించేశాడు. కానీ ఇస్సాకును దేవుడు బలిగా తీసుకోలేదు, బతికే ఉన్నాడు బలిపీఠం మీద. మనం కూడా బతికే ఉంటాం భూమి మీద. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుచున్న జీవితం నా కొరకు కాకుండా క్రీస్తు కొరకు నేను జీవించాలి అంటాడు. ఈరోజు నువ్వు నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? మన కొరకు, మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు కాదు, కానీ దేవునికి ఆయన సంతోషపరిచే జీవితం నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. రెండో మాట. మూడో మాట, లోక పద్ధతులు మనకు జీవించొద్దు, లోకానుసారంగా జీవించొద్దు, లోకానికి మనం వేరుగా జీవించాలి. లోకం మనకు నేర్పుతుంది నీ ఇష్టం ఉన్నట్టుగా జీవించు, నీ సంతోషం జీవించు. అందుకే వాళ్ళు ఎక్కువగా ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తారో సూసైడ్లు చేసుకుంటారు, వారి ఇష్టానుసారంగా నడుచుకుంటారో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంతో మంది కుటుంబాల్లో చూస్తే నా ఇష్టం అన్న మనిషి అది ఏదో ఒక రోజు అది తన ప్రాణం మీదకి తీసుకొని వస్తుంది. నా ఇష్టం నా సంతోషం అంటాడు మనిషి. కాబట్టి అందుకే లోకానుసారమైన పద్ధతులు, లోకం ఇష్టానుసారంగా జీవించమని కోరుకుంటుంది, కానీ దేవుడు కోరుకుంటాడు ఆయన సంతోషం, ఆయన చిత్తమే మనం చేయాలి. మూడో మాట. నాలుగోది, దేవుని చిత్తం చేయాలి. నాలుగోది. ఐదోది మనం చూస్తే మనసు మారాలి. ఇది 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, మీరు లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమును అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతన పరచబడటం వల్ల అంటాడు. మనస్సు మారాలి. మనిషి మారినప్పుడే దేవుని సంతోషపరుస్తాడు. మనిషి మారినప్పుడే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటాడు. మనిషి మారకుండా మనిషి ఆలోచనలు మారవు, మనిషి ఉద్దేశాలు మారవు, మనిషి ఇష్టాలు మారవు. మీకు బైబిల్ ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు అంతకుముందు సంఘాన్ని హింసించిన వాడు, సంఘానికి హాని చేసేవాడు, తన ఆలోచన తన ఇష్టాలన్నీ కూడా సంఘానికి బాగా దుఃఖపెట్టే వ్యక్తి. కానీ ఎప్పుడైతే సంఘానికి ఆ పరలోక దర్శనం కలిగిందో, ఆ దమస్కలో ఆ దర్శనం కలిగిందో, తన ఆలోచన మారిపోయింది, తన ఉద్దేశాలు మారిపోయినాయి, తన ఇష్టం మారిపోయింది. అయ్యా ముందేమో నువ్వు ఎవడు అంటాడు పౌలు. నువ్వు ఎవడు అని ఆ దర్శనం ముందు పరలోక నువ్వు ఎవడు అంటే నువ్వు హింసిస్తున్న యేసు అంటాడు, యేసు ప్రభువారు. కాబట్టి ఆ దర్శనం ఆయన ఏం చేసిందంటే తన మనస్సును, తన ఆలోచనను, తన ఇష్టాలను అంతా కూడా పూర్తిగా మారు మనసు కలగజేసింది. మారు మనసు అంటే దానికి అర్థం ఏంటిదంటే, మనసు మారడం అంటే ఏంటిదంటే నీ ఇష్టం, నీ సంతోషం, నీ ఆలోచన కాదు, కానీ దేవుని మనిషి మారినప్పుడు పద్ధతులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, ఉద్దేశాలు మారుతాయి, కోరికలు, పాత కోరికలు ఉండవు, పాత ఉద్దేశాలు ఉండవు, పాత ఆలోచనల ప్రకారంగా జీవించాడు మనిషి. మనిషి మారడంటే దానికి కారణం ఏంటంటే తన పాత పద్ధతులు కాకుండా, తన పాత ఇష్టాలు
కాకుండా అగో పౌలు అంతకుముందుకి హింసకుడు హానికరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను మారాడో తన పాత పద్ధతులు కానీ, పాత ఉద్దేశాలు కానీ, పాత చిత్తం కానీ ఏవి కూడా పౌలు చేయలేదు. దేవుని సంఘాన్ని హింసించాడో ఆ దేవుని కొరకే అపోస్తలుడు పౌలు అంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన వ్యక్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తన పాత పద్ధతులు మారాయి, తన కోరికలు మారాయి, తన ఆలోచన మారింది, తన ఉద్దేశాలు మారాయి. పూర్తిగా మారు మనసు పొందిన వ్యక్తి లాగా ఉంటాడు. నీ పాత పద్ధతులు మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ఇష్టాలు కూడా మారాలి. నువ్వు మారు మనసు పొందావంటే, నువ్వైనా నేనైనా, నీ మనసు మారినప్పుడు మాత్రమే అది దేవుని మనసు మనలోకి వచ్చేస్తుంది. దేవుని పద్ధతులు మనకు వస్తాయి, పాత కోరికలు సస్తాయి, పాత ఇష్టాలు మనలో చనిపోయి దేవుని ఇష్టమైన జీవితం మనలో జీవిస్తాం. అందుకే మనసు మారాలంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలును తన ఆ వెలుగు గొప్ప తాకబడిందో వెంటనే తన పాత మనసు, పాత జీవితం, పాత దృష్టి అంతా కూడా ఆయన కోరికలు అన్నీ కూడా మారాయి. అందుకే మన దేవుని ఆత్మ చేత నింపబడితే నీ మనసు మారిద్ది, నీ ఆలోచనలు మారుతాయి, నీ కోరికలు మారుతాయి, నీ పాత పద్ధతులు అన్నీ మారడానికి నువ్వు మారు మనసు పొందావని గుర్తు. మారు మనసు పొందావంటే నీ పాత అన్నీ కూడా మారాలి. అన్ని కొత్తగా దేవుని ఇష్టాన్ని చేసేది మారు మనసు. ఇది మనం నేర్చుకోవాల్సిన మాట. అందుకే పేతురు ఏమంటే మీరు మారు మనసు పొందండి అంటాడు. పేతురు అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, మారు మనసు పొందితేనే కానీ, మారు మనసు పొందిన గుర్తు ఏంటిదంటే పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత ఇష్టాలు, పాత లోక అన్నీ కూడా తన ఇష్టాలు ఏమి నేర్చుకోకుండా దేవుని ఆ కోరికల ప్రకారంగా జీవిస్తాడు మనిషి. అలాగా అపోస్తలుడైన పౌలు హింసకుడు, హానికరుడు, సంఘాన్ని ఎంతో హాని చేసిన వాడు. తన ఆలోచన మారింది, తన ఉద్దేశాలు మారాయి, తన ఇష్టం మారింది. పూర్తిగా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఈ 5 మాటలు ఒక 2 వచనాల్లోనే మన మనస్సు మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ప్రతి దినము కూడా దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు మాత్రమే మన మనస్సు, మన ఆలోచన పూర్తిగా ప్రభు మారడానికి కృప చూపిస్తాడు. కాబట్టి ఇది 5వ మాట. 6వ మాట మనం చూద్దాం. 6వ మాట చూస్తే 10వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, సహోదరులారా ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకొనుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది అద్భుతమైన మాట. ఒకనికంటే ఈ రోజుల్లో మనిషి ఏం కోరుకుంటాడంటే, మనిషి ఎప్పుడు ఈ రోజుల్లో మనిషి తనకంటే గొప్పవాడు ఎవడు లేడనుకుంటాడు. నేనే గొప్పవాడిని, నాకంటే ఎవరు ప్రార్థన చేయగలుగుతారు, నాకంటే ఎవరు పాట పాడగలుగుతారు, నాకంటే ఎవరు వాక్యం బాగా సేవకుల్లో కూడా నాకంటే. ఎప్పుడు మనిషి తన కంటే గొప్పగా ఎవడు ఉండాలని కోరుకోడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళు గొప్ప వాళ్ళు అస్సలు కోరుకోడు. బైబిల్ చెప్తుంది ఒకని కంటే ఒకడు గొప్పవాడిగా ఉండాలని అని పౌలు చెప్తున్నాడు. లోకం ఏమేమి కోరుకుంటుందంటే, లోకంలో పద్ధతులు ఏం కోరుకుంటే, లోక పద్ధతులు తను గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటుంది. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరు నీకంటే గొప్పవారుగా ఉండాలని అనాలి నువ్వు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది చూడండి. ఏమంటుంది చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకొనుడి అనే మాట చెప్తుంది. యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చినప్పుడు తన మహిమను వదులుకున్నాడు, తన గొప్పతనాన్ని వదులుకున్నాడు, తన సంతోషాన్ని వదులుకున్నాడు, పరలోకంలో దేవదూతలు వదులుకొని తను తగ్గించుకొని 12 మంది శిష్యులు పాదాలు కడిగాడు. చూడండి, తనకంటే గొప్పవాడి 12 మందిలో కూడా యేసు ప్రభువు తనకంటే గొప్పవాడి భూమి మీద ఎవడు లేడు, తనకంటే పరిశుద్ధుడు ఎవరు లేరు, తనకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఎవరు లేరు. దేవుని ఉద్దేశాలు చేసిన వాడు యేసు ప్రభువారు, దేవుని చిత్తాన్ని చేసిన వాడు యేసు ప్రభువారు. ఆయన కంటే గొప్పవాడి భూమి మీద ఎవరూ లేరు. కానీ శిష్యులు, ఆయన 12 మంది శిష్యులు, వారందరూ కూడా జాలరులే, వారు పెద్దగా చదువుకున్న వారు కూడా కాదు. కానీ తనకంటే తను గొప్పగా ఎంచుకున్న 12 మంది శిష్యులను యేసు ప్రభు పాదాలు కడిగాడు. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో మీరు మీ సహోదరులు ఒకనికంటే ఒకడు గొప్పగా ఎంచుకోమంటాడు. మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండగొనియాడలా వాడు పరిచర్య చేయాలంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం వచనంలో చెప్తుంది. మీరు ఒకనికంటే ఏం చేయాలంటే చెప్పండి, 20వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మీలో ఎవడైనా గొప్పగా ఉండాలని కోరుకుంటే వాడు పరిచర్య చేయాలి. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక దేవుని నమ్ముకున్న
లోకంలో మంచి ఉద్యోగం, అధికారం, గవర్నమెంట్ జాబ్ అయినది. ఏంటిది అలాగే బ్యాంకులో మంచి మేనేజర్ ఆయన. బ్యాంకులో మేనేజర్ అవుతే మందిరంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో గొప్ప స్థానం బయట ఉద్యోగంలో గాని, అధికారంలో ఆయనకున్నది. అంత అధికారంలో ఉన్న ఆయనకు ఎప్పుడైతే బయటికి వచ్చాడో, మందిరంలోకి వస్తున్నాడో ఆయనకు సేవ చేయాలని ఆలోచన కలిగింది. ఆయన పరిచయం చెప్తారు ఏమనుకుంటారని మందిరానికి పోయి పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా నన్ను ఏం చేయమంటారు ఈ పరిచర్యలో? నన్ను ఈరోజు పరిచర్య అంటే వాక్యం చెప్పేది ఒకటే అనుకుంటారు. వాక్యం చెప్తే వాళ్ళకి గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ అతను పరిచర్య చేయమంటే అతను చెప్పులు కడగమన్నారంట, బాత్రూములు కడగమన్నారంట. ఇది చాలా పరిచర్య, చాలా ఎంతో కష్టముతో కూడినది. తన బయట హోదా, అధికారం అన్నీ చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. కానీ తను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో తను తగ్గించుకొని దేవుని పరిచర్య. అందుకే అంటున్నాడు, ఒకనికంటే ఒకడు గొప్పవాడిగా ఎంచుకోవాలి అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు పాదాలు, అందరి పాదాలకు అడిగాడు, 12 మంది శిష్యులకు అడిగాడు. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు. ఈరోజు ఎవరైతే భూమి మీద తను తగ్గించుకుంటారో పరలోకంలో దేవుడు హెచ్చిస్తాడు, భూమి మీద కూడా వారిని హెచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. ఇది 6వ పాయింట్లో మనం చూడొచ్చు. అలాగే మనం చూస్తే 7వది మనం చూస్తే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 12వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం ఒకసారి రండి. బైబిల్ చూడండి. ఇక్కడ ఎన్నో వచనం అంటే 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటదంటే నిరీక్షణ గలవారై సంతోషించవచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాట చాలా అద్భుతమైన మాట బైబిల్లో. ఎందులో పట్టుదల కలిగి ఉండాలంట? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు ఏదైనా కావాలంటే పిల్లలు, మా గ్రేస్ ఇంత ముందుకు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఇచ్చే వరకు ఎన్నోసార్లు అడిగేది, ఖచ్చితంగా ఇచ్చే వరకు వదిలిపెట్టేది, పట్టుదల కలిగి ఎన్ని మార్లైనా అడిగేది ఖచ్చితంగా. కాబట్టి పిల్లలు తన తల్లిదండ్రులను దగ్గర పొందుకునేటప్పుడు చాలా పట్టుదల అడుగుతారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వరు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే మాట, కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం లేక ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పట్టుదల కలిగి ఉంటారు. ఇందులో పట్టుదల, ఎటువంటి పట్టుదల మనకు ఉండాలి అంటే బైబిల్ మనకు ఏం చెప్తుందంటే మనం ఒకసారి మాత్రమే ప్రార్థించడానికి కోరుకుంటాం. రోజు మనకి ఎప్పుడో ఒకసారి మనకు నచ్చినట్టుగా ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్లో ప్రతిరోజు ప్రతి పరిస్థితిలో స్థిరంగా దేవుని వైపు మనసు తిప్పిన వాడు ఎవరంటే దానియేలు. పట్టుదల కలిగి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన శ్రమ మీదకి వచ్చిన, పరిస్థితులు మారిన, సమస్యలు మారిన, కానీ అతనిలో విశ్వాసం, ప్రార్థన చేయాలి. పరిస్థితులు మారిన, ఫలితాలు ఎలాగ చూడకపోయినా పర్వాలేదు కానీ మన విశ్వాసం కదిలించబడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఆ పట్టుదల కలిగి ప్రార్థన చేసిన వాళ్ళు ఒక 2-3 మీకు ముందు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి అంతా కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు 3 సార్లు మరలా ప్రార్థన చేస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 44వ వచనంలో ఆయన 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు ప్రార్థన జవాబు రావడానికి చేసిన ప్రార్థన మరలా ఆయన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి రండి బైబిల్లో. ఆయన మరలా ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూస్తే దానికి 42వ వచనం, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగనైతే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటకు సాధ్యమైన ఎడల నీ చిత్తమే దింపును గాక. ఇది రెండోసారి. మరలా మూడవసారి ఆయన మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్తూ మూడోసారి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు 3 గెత్సెమనే తోటలోకి తీసుకుని వెళ్తాడు. ఒకసారి కాదు ప్రార్థన జవాబు రాలేదు, రెండోసారికి ఆయనకు ప్రార్థన జవాబు రాలేదు, మూడోసారి చెప్పిన మాటలే మరలా పట్టుదల కలిగి తండ్రి చిత్తానికి, తండ్రి నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక, నీ ఉద్దేశాలే జరుగునుగాక, నీ ఆలోచనే జరుగునుగాక అని మరలా పట్టుదల కలిగి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు ప్రార్థన ఎంత చేసినా జవాబు రాదు. ఎంత ప్రార్థన చేసిన కొన్నిసార్లు వెంటనే జవాబు రావు కొన్నిసార్లు. ఎందుకంటే మరలా ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారే మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి మరలా చేసిన ప్రార్థనే మరలా నీ ఇష్టమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగును, మరలా అడిగింది మరలా చేస్తా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోయినా మన విశ్వాసం మారద్దు. పరిస్థితులను బట్టి పరిస్థితులలో
చూడకపోయినా కానీ మన విశ్వాసం కదిలింపబడకూడదు. అందుకే యేసుప్రభు వారు 3 సార్లు ప్రార్థన చేశాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తనకు అనారోగ్యం వచ్చినప్పుడు 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఒక్కసారి ఆయనకు ప్రార్థన, ప్రభువా నా రోగాన్ని తగ్గించు, నా ముళ్ళును తీసేయని పట్టుదల కలిగి ఎంతో బతిమాలుతూ చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తాడు అపోస్తలుడైన పౌలు. ఒకసారి జవాబు రాలేదు, రెండోసారి కూడా దేవుడు జవాబు ఇవ్వలేదు. పౌలు మంచి ప్రార్థన పరుడు. అలాంటి ప్రార్థన పరుడు కూడా తనకు శ్రమ వచ్చినప్పుడు, తనకు అనారోగ్యం వచ్చినప్పుడు, తనకు వ్యాధి వచ్చినప్పుడు 3 సార్లు బలవంతముగా పట్టుదల కలిగి దేవుడు జవాబిచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు అప్పుడు అన్నాడు మూడోసారి, నా కృప నీకు చాలును పౌలా, నీ మీద నువ్వు హెచ్చించిపోకున్నట్లుగా నా శక్తి నీ మీద పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలును అంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఇక్కడ ఏంటంటే, మరలా పట్టు విడవక ప్రార్థన చేస్తున్న జీవితాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు కూడా మరల 3 సార్లు ప్రార్థన చేసినట్టుగా ఉంది. అపోస్తలుడైన పౌలు కూడా తన శరీరం శ్రమ వచ్చినప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు పట్టు విడవక ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఒక్కసారి ప్రార్థన జవాబు రాకపోయినా విసిగిపోయి దేవుడు నా ప్రార్థన వినట్లేడు అంటాం. 2 సార్లు చేస్తావు, 2-3 సార్లు చేసి దేవుడు నా జవాబు ఇవ్వట్లేడు అనుకుంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. విడిపించే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ శ్రమ తొలగే వరకు, నీ సమస్య తొలగే వరకు, నీకున్న ఆపద తొలగే వరకు, నీకు విడుదల కలిగే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. జవాబు వచ్చే వరకు ఏడుస్తూనే ఉండాలి ప్రభు పాదాలు పట్టుకొని. వాక్యం సెలవిస్తుంది. అలాగే హిజ్కియా తన రోగం విడుదలయ్యే వరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, బ్రతిమాలుతూనే ఉన్నాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన మాట, ఒక్కసారి ప్రార్థనలకు జవాబు రావు. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ఒక్కసారే జవాబులు రాని పరిస్థితులు ఉన్నాయి. కానీ నీ జీవితంలో ఒక్కసారి ప్రార్థనకు జవాబు రావచ్చు. బైబిల్ అంటుంది, నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విసకగా ప్రార్థన చేయండి, ఎడతెగకగా ప్రార్థన చేయండి అని ఇలాంటి మాటలు యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో మనకు చెప్తాడు. పట్టు విడవక, యాకోబు పట్టు విడవక ప్రార్థన చేశాడు. అలాగే రాత్రి అంతా ప్రార్థన చేశాడు, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు, ఆపద తొలగే వరకు ప్రార్థన చేస్తూనే వచ్చాడు యాకోబు. ఈరోజు నీ జీవితంలో జవాబు వచ్చే వరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ శ్రమ తొలగే వరకు ప్రార్థన చేసావా? నీకున్న సమస్యలు విడుదలయ్యే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు నీ విశ్వాసం నువ్వు బలహీనమైన, దేవుడు జవాబు ఇవ్వకపోయినా అర్థమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసం వదిలిపెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొత్త నిబంధనలు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15 అధ్యాయం 22 వచనంలో మనం చూస్తే, ఒక కానాను స్త్రీ అక్కడికి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నా కుమార్తె బహు దెయ్యం పడుతుంది, ఇంట్లో దెయ్యం పట్టిందయ్యా, బహు బాధపడుతుందని పట్టు విడవక ఎంతో విశ్వాసంతో ప్రభు పట్టించుకోకపోయినా, ప్రభు దయ చూపినట్టు కనబడకపోయినా మరలా అడుగుతూనే వస్తుంది. ఆ 15 అధ్యాయంలో ఆ కానాను స్త్రీ, ఆమె ఒక అన్యురాలు అన్నప్పటికీ జవాబు వచ్చే వరకు ప్రభు పాదాలను వదిలిపెట్టదు. జవాబు వచ్చే వరకు ప్రభును విడిచిపెట్టదు. జవాబు వచ్చే వరకు కూడా, దేవుడు సహాయం చేసే వరకు కూడా, దేవుడు మాట్లాడే వరకు కూడా ఆమె ప్రార్థనలో పట్టుదల కలిగే ఉంటది. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నీ సమస్య, నీ ఇంట్లో సమస్య, నీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, నీకున్న పరిస్థితులు మారే వరకు నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తా ఉన్నావు. నా విషయంలో అయినా, నేనైనా, మీరైనా జవాబు వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చు, కొన్ని సమయాల్లో దేవుడు వెంటనే ఇవ్వకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ కానాను స్త్రీ, ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అంటాడు యేసు ప్రభువారు. ఆ 15 అధ్యాయంలో 28 వచ్చిన, అమ్మా అప్పటి వరకు ఆ కుక్క అని పోలుస్తాడు, ఆమెని కుక్క అంటాడు యేసు ప్రభువారు. తర్వాత మనం చూస్తే యేసు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా అని ప్రభు ఆమెని ఆమె విశ్వాసం ఏంటంటే, జవాబు వచ్చే వరకు పట్టు విడవకుండా, శిష్యులందరూ అయ్యా ఆమెను పంపించేమని చెబుతున్నా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె ప్రార్థనలో పట్టుదల ఉంది. ఆమె ప్రార్థనలో జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. ఈ రోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు, నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్, నీకు ఎదురయ్యే శోధనలు, వాటిని విడిచిపెట్టబడాలంటే పట్టు విడవకుండా దేవుడు జవాబిచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని బైబిల్ చెప్తుంది. దేవుడు జవాబిచ్చే వరకు మన జీవితంలో ప్రార్థన చేస్తూనే ఉండాలి. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా చూపిస్తా. దానియేలు 21 రోజు ఉపవాసం ఉంటాడు. దానియేలు గ్రంథం 9-10 అధ్యాయంలో మనం చదివితే, అక్కడ దానియేలు ఎంతో విశ్వాసంతోనూ ఉపవాసంతోనూ 21 రోజు ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రజలు, అయ్యా నువ్వు వాగ్దానాలు చేశావు, మాకు విడుదల కలిగిస్తుందని, అయ్యా నీ లేఖనాలు చెప్తున్నాయని, జవాబు వచ్చే వరకు, ఒకరోజు జవాబు రాలి, 2 రోజులు రాలి, ఉపవాసం ఉన్నాడు. అలా కొద్ది రోజులు ఉంటూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు దేవుడే ఆయన యుద్ధకు వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని దూత
ఎవరి దగ్గరకు వస్తుందంటే, ఎవరి దగ్గరకు వస్తుంది చెప్పండి? దానియేలు దగ్గరికి వస్తుంది. దానియేలుతో దేవుడి దూత అంటదయ్యా, నువ్వు ప్రార్థన ఆరంభించిన సమయంలోని నీ ప్రార్థన దేవుని యొద్దకు వచ్చిందయ్యా, కానీ అక్కడ ఒకడు అడ్డుపడ్డాడు నీ ప్రార్థనకి అంటాడు. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తుంది. కొన్నిసార్లు దానియేలు జీవితంలో చూస్తే 21 రోజు దానియేలు ఉపవాసంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. జవాబు వచ్చే వరకు, దేవుడు కార్యం జరిగించే వరకు, ప్రభువు విడిపించే వరకు నీ ప్రార్థనలో నీ విశ్వాసం బలహీనం కావద్దు, నీ భక్తి బలహీనత కావద్దు. నీ విశ్వాసంలో దేవుడు కార్యాలు చేసినట్టు కనిపించకపోయినా నీ విశ్వాసం మాత్రం వదిలిపెట్టకూడదు. ప్రభు ఎట్టి పరిస్థితులు తన పిల్లలను వదిలిపెట్టడు. అలాగే లేఖనాల్లో చాలా సమయాల్లో కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు, ప్రార్థనకు జవాబిచ్చాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, ఏమంటాడు చెప్పండి? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్నో పట్టుదలలు ఉన్నాయి మనుషులకి. ఏది దొరకాలని వెంటనే దేవుడు జవాబిచ్చేవారు అని కోరుకుంటూ పట్టుదలగా చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థనలో పట్టుదల ఉండదు. ఇంకొకటి చివరిగా 2 మాటలు చెప్పేసి ముగిసి చూడండి. 12వ అధ్యాయం అలాగే 16వ వచనం మీరు చూద్దాం. కాబట్టి చూడండి, ఏడ్చే వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనసు పెట్టక ఏంటంటే చెప్పండి, తగ్గువాటి యందు మనసు పెట్టమంటాడు. ఆసక్తులు ఇక్కడ చూడండి, ఏడ్చేవారితో ఏడవండి. యేసు ప్రభు వారు ఏడ్చేవారితో ఏడ్చాడని బైబిల్ చెప్తుంది. మొన్న జ్ఞానపురంలో చెప్పానమాట. మార్తా మరియలు లాజరు చనిపోయినప్పుడు వారు ఏడ్చుతుంటే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చి ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ దుఃఖపడుతున్న వారిలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు వారితో కూడా హృదయం ఆయన కూడా మూలుగుతూ ఆయన ఏడ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఏడ్చేవారితో ఏడవండి అంటాడు, దుఃఖపడే వారితో దుఃఖపడండి అంటాడు. కాబట్టి మన జీవితాల్లో అలా మిమ్మల్ని హింసించిన వారిని దీవించండి అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో చేశాడు. ఇంకొకటి వచనంలో మనం చూస్తే 19వ వచనంలో చూద్దాం. 19వ వచనం చూడండి. 18 సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా. ఇది చాలా కష్టం. కొందరితో సమాధానంగా ఉంటాం, కొందరితో సమాధానంగా ఉంటాం. కొందరిని ఇష్టపడతాం, కొందరిని ఇష్టపడం. కొంతమంది మనకి ఇష్టమైన మనుషులు ఉంటే వారితో సమాధానంగా ఉంటాం, కొంతమంది మనకు వ్యతిరేకులు ఉంటే వారితో సమాధానంగా ఉండనే ఉండం. బైబిల్ చెప్తుంది, దేవుని పిల్లలు అందరితో చేతనైన మట్టుకు అందరితో సమాధానంగా ఉండమంటుండు. సమాధానం లేకపోతే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇయ్యాడు. ఒకవేళ భార్య భర్తలు గొడవలైనప్పుడు కూడా ప్రార్థనలో దేవుడు జవాబు, ఇంట్లో సమాధాన పడే నాకు ప్రార్థన చేయమంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ లేఖనాలను సెలవిస్తూ అందరితో, కుటుంబంతో, బంధువులతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో మన చేతనైన మట్టుకు మనకు వ్యతిరేక శత్రువులతో కూడా మనము దేవుడు ఏమంటే సమాధానంగా ఉండండి. మీ పగవారితో కూడా మీరు సమాధానంగా ఉండాలంటాడు ఇక్కడ యేసు ప్రభువారు. పగ తీర్చుకోవడం నా పని. ఇక్కడ అంటాడు దేవుని ఉగ్రతకు చూడండి 19వ వచనంలో, పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. ఇంకేం చెప్పండి, ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆకలి కొన్న వానికి భోజనం పెట్టమని కూడా అంటాడు. ఈ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు భూమి మీదనప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. మీ శత్రువులను ఆయన యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, సెలవులో శత్రులైన వారిని, ఆయనకు హాని చేసిన వారిని, ఆయన కొట్టిన వారిని, ఆయనకి మరణానికి అప్పచెప్పిన వారిని అందరినీ కూడా యేసు ప్రభు క్షమించాడు. ఆయన ఏదైతే బోధించాడో, ఏదైతే లోకంలో చెప్పగలిగాడో, బైబిల్ లోకం ఏమంటదంటే మీ శత్రువులకు పగ తీర్చుకోమంటది లోకం. మీకు పగవారిని, మీకు హాని చేసిన వారికి దెబ్బకు దెబ్బ కొట్టమంటది ఈ లోకం మనకి. కాబట్టి దేవుడు అంటాడు, యేసు ప్రభు బోధ ఏమంటదంటే మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. శత్రువులను కూడా క్షమించమని చెప్తుంది బైబిల్. ఎందుకంటే మనం కూడా శత్రువులమే, మనం కూడా విరోధులమే. అనేక సార్లు ప్రభువును మనం దుఃఖపరిచాం, అనేక సార్లు దేవుని ఏడిపించిన వాళ్ళమే మనం. ఎన్నోసార్లు ప్రభు మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా మన శత్రువులను, మనం బాధ పెట్టిన వారందరినీ కూడా క్షమించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు అది చేశాడు. శత్రులు వీరు ఏమి చేస్తున్నారు తండ్రి, వీరు ఎరుగరని క్షమించమని ప్రార్థన చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అమెరికా దేశంలో ఆమె తన భర్తను చంపిన వారిని కూడా ఆమె నేను క్షమించేస్తానని చెప్పింది ఆ భక్తి కలిగిన స్త్రీ. కాబట్టి ఎవరు క్షమిస్తారంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, పరిశుద్ధాత్మ ఎవరిలో నింపుదల గుండి వాక్యాన్ని అనుసరిస్తారో వారు మాత్రమే క్షమించే మనసు ఉంటుంది. అందరూ క్షమించలేదు. ఇది యేసు ప్రభు ఎలాంటివి అంటే క్షమించగలిగిన వాడు. ఆయన పిల్లలు కూడా క్షమించే మనసు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చివరి మాట. మనము 7 మాటలు చూసాం. ఇందులో మొదటి మాట ఏం చూస్తున్నామంటే పవిత్రంగా నడుచుకుంటా, దేవునికి అనుకూలంగా జీవించుట. నడిచిన వారిలో ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు. రెండవది ఏంటంటే సజీవ యాగముగా సమర్పించాలంటే అబ్రహాము తన బ్రతికున్న కుమారుని బలిపీఠం మీదకి అర్పచెప్పాడు. అలాగే తన ఇష్టం, తన సంతోషం, తన ప్రేమ అంతా కూడా బలిపీఠం మీద పెట్టాడు. ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. కాబట్టి
ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్రాహాములాగా మనం బతికే ఉంటాం. మన శరీరాలు బలిపీఠం మీదకి మన ఇష్టం, మన సంతోషం కాకుండా దేవుణ్ణి కోరుకున్నట్టుగా, దేవుడు ఇష్టపడినట్లుగా మన ఆలోచనలు ఆయన కోరుకున్నట్టుగా జీవించాలని అది నేర్పుతా ఉంది. భూమి మీద బతికే ఉంటాం కానీ సజీవ యాగముగా, అంటే ఈ శరీరంలో మన కోరికలు, మన ఇష్టాలు, మన ఆలోచనలు కాకుండా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోమనేది సజీవ యాగం. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తాము. మూడో మాట ఏంటిదంటే, లోకంలో ఉన్న పద్ధతుల ప్రకారం మనం జీవించొద్దు. లోక పద్ధతులు ఏం చెప్తారు? నీ సంతోషం, నీ ఇష్టం, నీ ఎంజాయ్ అంటది లోకం. కాబట్టి లోక పద్ధతులు జీవించిన వారందరూ కూడా ప్రాణాలు తీసుకుంటారు. చాలా వరకు ప్రాణాలు పోతాయి. కాబట్టి లోక పద్ధతులు మనం అనుసరించొద్దు. లోక ఆచారాలు, లోకానికి మనం వేరుగా ఉండాలి దేవుని సంఘం. ఇది మూడో మాట. నాలుగో మాట, దేవుని చిత్తానుసారంగా జీవించడం. యేసు ప్రభువారు నీ చిత్తమే నా పట్ల జరుగునుగాక అన్నాడు. నీ ఇష్టమే నాకు జరుగునుగాక అని యేసు ప్రభు ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగ ప్రార్థన చేయవలసిన వారం. మనం ఆయన చిత్తాన్ని నేర్చుకోవాలని ప్రార్థన చేయాలి. ఐదో మాట, మనస్సు మారాలి. మనస్సు మారినప్పుడే శత్రువులను క్షమిస్తాం. మనస్సు మారినప్పుడే మన విరోధులను క్షమిస్తాం. మనస్సు మారినప్పుడే మనకు బాధ పెట్టిన వారిని క్షమించగలుగుతాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంతముందుకు శత్రువు సంఘానికి, హింసకుడు, హానికరుడు. తన పాత పద్ధతులు మారాయి, తన పాత ఆలోచనలు మారాయి, తన పాత ఇష్టాలు మారిపోయినాయి తండ్రి అని ఇక్కడ చూసి అపోస్తలుడైన పౌలు తన మనస్సు మారినప్పుడుగా మనకు కనబడుతుంది. పాత కోరికలు, పాత పద్ధతులు, పాత ఇష్టాలు అన్నీ కూడా మారినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనస్సు మారిందంటే గుర్తు ఏంటిదంటే, నీ ఆలోచన ప్రకారం నీ పాత మనస్సు, నీ పాత ఆలోచనలు అన్నీ మారుతాయి. ఎప్పుడైతే మనసు మారిందో ఆలోచనలు మారుతాయి, పద్ధతులు మారుతాయి, పాత ఆచారాలు మారుతాయి, పాత కోరికలు మారుతాయి, అన్నీ మారుతాయి. మారు మనసు నిజంగా మనం పొందాము అంటే దాని గుర్తు. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మనస్సు మారి కొత్తగా జీవించాడు. అలాగే నిన్ను నన్ను కూడా మనం మారు మనసు పొందమంటుంది. ఆ రోజు చూస్తే తనకంటే గొప్పవారిగా లోకంలో ఉన్న వారిని, సంఘంలో ఉన్న వారిని మనకంటే గొప్పవారిగా ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువు వారు గొప్పవాడైనప్పటికీ శిష్యులందరి పాదాలు కడిగాడు. మనం కూడా అలాగే చేయాలని బైబిల్ చెప్తుంది. 7వ పాయింట్లో మనం చూస్తే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో చాలాసార్లు ఆలస్యం అవుతాయి. ప్రార్థనలు మనం వెంటనే జవాబులు రావు కొన్నిసార్లు. కాబట్టి ప్రార్థన జవాబు రాకపోయినా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రార్థన జవాబు వచ్చే వరకు మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒక ఆమె అంటే, ఒకరోజు నేను ఒక సాక్ష్యం విన్నాను. అలాంటి సాక్ష్యం నా జీవితంలో అలాంటి సాక్ష్యం నేను వినలేదు. 14 సంవత్సరాలు ఒకరోజు 3 రోజులు ఉపవాసం ఉండి, ఒక కొడుకు భయంకరమైన త్రాగుబోతంటే, ఆయన భయంకరమైన త్రాగుడుకు, వ్యసనాలకు, ఒకరోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 నెలలు కాదు, 14 సంవత్సరాలు ఒక తల్లి ఒక కొడుకు కొరకు అంతగా ఏడవడం మొదలుపెట్టిందంట. ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టిందంట. కన్నీరు కార్చడం మొదలుపెట్టిందంట. అంగలార్చడం మొదలుపెట్టిందంట. కారణం ఏంటిదంటే, 1 సంవత్సరం మనం ప్రార్థన చేసేడు మారడంటాం, 10 సంవత్సరాలు ప్రార్థన చేసేడు మారడంటాం మనం. కానీ ఆ తల్లి 14 సంవత్సరాలు ఏడవడమే ప్రార్థన చేయడం. తన కొడుకు వేషలతో ఉన్నాడు, తాగుడు బానిస అయి ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు, అన్నిటికీ అలవాటు పడిపోయినాడు. కానీ తల్లి చేసిన ప్రార్థన, 14 సంవత్సరాల కొడుకు కన్నీరు కార్చిన కన్నీరు దేవుడు విని, ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాల వరకు ఆమెకు జవాబు రాపోయినా ఆమె ఏడుస్తూనే వచ్చింది, కన్నీరు కారుస్తూనే వచ్చింది, ప్రభువును బ్రతిమాలుతూనే వచ్చింది. ఈరోజు నీ కుటుంబంలో మనుషులు మారాలంటే 1 రోజు 2 రోజులు మారకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ తల్లిలాగా నువ్వు నేను ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. శత్రువులను కూడా మనం ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ బైబిల్ స్టడీ అంతట్లో కూడా ప్రభా నీ సన్నిధి మాతో కూడా ఉండునుగాక నాయన. నీ ప్రజల హృదయాలు విత్తబడిన వాక్యం నీ ప్రజల మనస్సులోను హృదయాల్లో కార్యం జరుగునుగాక ప్రభా. లోక పద్ధతులు లోకానుసారంగా మేము జీవించకుండా నాయన, లోకం చెప్తుందంటే ప్రభా ఇష్టానుసారంగా జీవించమని, లోక అనుసారంగా మేము జీవించకుండా కృప దయచేయండి ప్రభా. సజీవ యాగముగా మా శరీరాలు మేము సమర్పించుకోవడానికి సహాయం చేయి. మా ఇష్టం, మా ఆలోచన, మా కోరికలు కాకుండా ప్రభువా, బలిపీఠం మీదకి నాయన నీ చిత్తం మా పట్ల నెరవేర్చబడాలి, నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చబడాలి ప్రభువా. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమే మా పట్ల జరుగును గాక నాయన. ఒకరికంటే ఒకరు గొప్పవారుగా ఎంచుకోమంటుంది నా ప్రభు, స్తోత్రాలు. అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటుంది అయ్యా. శత్రువులను కూడా క్షమించమంటుంది. పగ తీర్చుకోవడం నా పని అంటున్నావు ప్రభువా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమా పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్.